అందరూ బాగున్నారా? ప్రభుకి మహిమ కలుగును గాక. మనం మత్తయి సువార్త ధ్యానం చేస్తున్నాం కదండి. మత్తయి సువార్త ధ్యానం చేస్తున్నాం. మత్తయి అంటే అర్థం ఏంటి చెప్పుకున్నాం మనం. మత్తయి అంటే యెహోవా ధానము. మత్తయికి ఉన్న పేర్లేంటి? లేవి, లేవి అనే పేరుంది. సొంకపు గుత్తదారుడు అని పిలిచేవారు. ఎందుకు? సొంకపు గుత్తదారుడుగా ఉద్యోగం చేసేవాడు కనుక. మత్తయికి మరొక సోదరుడు ఉన్నాడు. అతని పేరేంటి? యాకోబు అనే సహోదరుడు ఉన్నాడు. చూడండి, మీకు డౌట్ వచ్చింది కాబట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. అందుకు యోహాను లేదు మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. నేనే తప్పు చెప్పాను. మార్కు సువార్త. ఆయన మార్గమున వెలుచుండగా సుంకపు గుత్తదారుడును ఆ సుంకపు మెట్టు వద్ద కూర్చుని నేను అల్ఫయి కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇది మార్క్ గారు రాశారు. ఎవరైనా? సుంకపు గుత్తదారుడు లేవి. ఎవరంటే అల్ఫయి కుమారుడు. ప్రభు పిలిస్తే లేచి వెంబడించాడని మార్క్ గారు రాశారు. చూడండి, ఇంకో మాట చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి చదవండి 29 దాకా. లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టు మీద కూర్చుని ఉండగా చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసి ఆ సుంకర్లను చాలా ఎవరైనా ఈ యొక్క మత్తయి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వాడు. ఎప్పుడు వెంబడించాడు? ఏమండి, ఎప్పటి వరకు వెంబడించాడు? చచ్చిపోయే వరకు వెంబడించాడు. యేసు ప్రభు పిలుపు అందుకుని యేసు ప్రభు కోసం సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినటువంటి ఆ మత్తయి మధ్యలో ఎక్కడ జారిపోలే, ఎన్నిదిరగలే. చచ్చిపోయే వరకు, అనగా హతసాక్షి అయిపోయే వరకు వెంబడించాడండి. సువార్తల్లో మొదటి సువార్త రాయడానికి గల కారణం ఇదే. మత్తయి సువార్తనే ఫస్ట్ ఎందుకు పెట్టారంటే మత్తయి యొక్క సమర్పణ, మత్తయి యొక్క ప్రభువును వెంబడించిన విధానం మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే మనం చూసినట్లయితే ఇతను సహోదరుడు ఎవరంటే యాకోబు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరు అపోస్తులు ఇంట్లోకి వచ్చారు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులండి? 12 మంది శిష్యుల్లో ఇద్దరు కూడా ఉన్నారు. అల్ఫయి కుమారుడు మత్తయి యాకోబు అయితే ఇంకొక జబదేయి కుమారుడు కూడా ఉన్నారు. ప్రభువుని నమ్ముని ప్రభువుని వెంబడించిన వారు. మరి మీరు ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం కదా? మనం ఆలోచన చేయాలి. లాభం కోసం దేవుడు విడిచిపెట్టేవారు కాదు దేవుడు అనుకున్నవారు. అంటే దేవుడే లాభం అనుకున్నవారు. కలిసి వస్తుందంటే చెప్పండి. ప్రభుని వెంబడించేవారు తమను తాము ఉపేక్షించుకోవాలి. తమ సిలువనెత్తుకుని ఆయనను వెంబడించాలి ప్రియులారా. కనుక ఈ మాట మత్తయి సువార్త నేను రాయడం గల కారణం. మత్తయి సువార్తలో రెండు పాటలు ఉన్నాయి. ఒకటి వంశావళి ఉంది. 1 నుండి 17 వచ్చిన దాకా, మొదటి అధ్యాయం 1 నుండి 17 వచ్చిన దాకా వంశావళి. పోయిన వారం మనం క్లుప్తంగా ధ్యానం చేశాం.
వంశావళి మొత్తం ధ్యానం చేయాలంటే ఈ సంవత్సరం సరిపోదు. మనం వంశావళి చదవడానికి ఇష్టపడం. ఏం చేస్తాం చెప్పండి? వారు వీరికైనా వీరు వారికైనా అంటే ఇదేంటి ఇలా ఉన్నది అక్కడ తర్వాత చదువుతాం. కానీ వంశావళి వివరించాలంటే సంవత్సరం సరిపోదు. అంత ఏది వ్యర్థంగా రాయించలేదు దేవుడు. నేను చెప్పాను, వాస్తవం చెప్తున్నాను. రెండోది ఏంటంటే ప్రభువు జన్మించిన జన్మ గురించి రాశారు. ఈ రెండూ రాశారు మొదటి అధ్యాయం. ఏమనంటారు? ప్రభువు జన్మ విధం ఇట్లనగా అంటారు కదా, అలా ఉంటుంది. యోగ గ్రంథం 14 అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ ఏమంటారంటే పాప సహితులలో నుండి పాప రహితులు వచ్చిన ఎంత మేలు, అలాగే ఎక్కడ పుట్టి ఉండలేదు అన్నాడు కదండి. అంతేనా? కనుక ఏంటి మాట? పాపిలో నుండి పాప రహితుడు ఎలా వస్తాడు? రాలేదు. మనం ఏమి ఎత్తుతామో అదే పంట కోస్తాం. కాబట్టి చింత చెట్టుకి మల్లెపూలు పోస్తాయండి, వేప చెట్టుకి యాపిల్స్ కాయలు కాస్తాయా? కనుక పాపిలో నుండి పాప రహితుడు రాడు. అలాగా వచ్చేలేదని ఆది భక్తుడు, ఆది గ్రంథం యోగు గారు చదివిస్తున్నారండి. కనుక అలాగ వచ్చి అలాంటిది జరగనే జరగదు భూమి మీద. అది ఎక్కడ జరిగిందంటే యేసుప్రభు జన్మలో జరిగింది. అది మత్తయి గారు రాశారు. ప్రియరా 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసువునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఈమె ఎవరంట? ఈమె కన్యక. ఈమె ఎవరంట? పురుషుని ఎరగనిది. ఈమె ఎవరంట? ఈమె పరిశుద్ధురాలని బైబిల్ చెప్పట్లేదు. హలో, విన్నారమ్మా? మరియ పరిశుద్ధురాలని బైబిల్ చెప్పట్లేదు, కన్యక అని చెప్తున్నారు. ఆమె కన్యక, ఆమె పురుషుని ఎరగనది. ఆమె పాపే, ఆమె తల్లి గర్భమున పుట్టింది. ఆమెకు వివాహం చేయడానికి ప్రదానం చేయబడింది. వారు కలిసి సంసారం చేస్తే బిడ్డలు పుట్టారు కూడా కదండి. యేసు క్రీస్తు మాత్రము ఆయన జన్మ ఎలాంటిది అంటే పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. మరియ పరిశుద్ధాత్మగా కలిగినది. పరిశుద్ధాత్మ లేని దినములో అంటే కింద భూమి మీదకి రాని దినములో పరిశుద్ధాత్మ పూర్ణాలైంది మరియ. ఆమె అలా పరిశుద్ధాత్మని కలిగి ఉండడానికి ఆమెతో దూత ఏం చెప్పిందంటే దయాప్రాప్తురాలా నీకు శుభము కలిగిన గాక. ఆమె ఎవరు? దయాప్రాప్తురాలు, శుభము కలిగింది ఆమెకి. కనుక ఈ మాటలన్నీ ఆమెలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నెరవేర్చట్లో దేవుడు వాడుకున్న వారు ఎవరంటే 1 గాబ్రియల్ దూత, 2 మరియమ్మ, 3 యేసేపు. ఈ ముగ్గురు. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 56 దాకా మనం ఇందులో చదువుకుందాం. కన్యక గర్భము ధరించెను అన్నది పాపైన మానవుణ్ణి రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇది ఎంత ఘనమైన కార్యం అంటే యోగభక్తుడు అన్నట్లుగా పాప సహితుల్లో నుండి పాప రహితులు వచ్చిన ఎడలా ఎంత మేలు అంటే మేలు. సర్వలోక మానవాళికి మేలు జరగడానికి దేవుడు రచించిన ఒక ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి కుమారుడిగా జన్మించడం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో వాళ్ళకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది.
యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి మేలు జరగడానికి ఈ లోకంలో పుట్టాడు. నువ్వు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకపోతే, ఆయన సొంత రక్షణగా అంగీకరించకపోతే, ఆయన యందు నువ్వు రక్షణ పొందకపోతే నీకు మేలు కాదు. వీళ్ళరా జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఒక మాట ప్రశ్న అడుగుతాను. ఈ సృష్టిని చేయడానికి ఆయన చేసిన పని ఏంటి చెప్పండి అండి? నోటి మాట సెలవిచ్చారు, కలుగును గాక. చాలా ఈజీ. ఆది మానవులైనటువంటి ఆదాములను నిర్మించడం ఆయనకి ఇంకా ఈజీ. ఆయన ఏం చేశాడు? మట్టిని తీసుకున్నారు, ఆయన పోలికలకు చేశారు, ఆయన జీవవాయువులుగా నరులేమయ్యాడు, అంత అయిపోయింది. ఆదాముకి సాగైన సహాయం కావాలని చెప్పి అతని ఎముకలలో ఒక ఎముకను తీసేం చేశాడు, అవ్వమం చేశాడు. అది ఈజీయే. మీకు పెద్ద ప్రశ్న, పతనమైపోయిన మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి, పాపంలో ఉన్న మానవుని నూతనమైన సృష్టిగా చేయడానికి ఆయనకి ఎంత టైం పట్టింది? విశ్వాస అయితే చెప్పగలరు. అంత 33.5 సంవత్సరాలు పట్టింది. ఏంటి అమ్మా, నువ్వు రక్షణ పొందేవే, యేసుప్రభు బిడ్డవే, నిన్ను యేసుప్రభు బిడ్డగా మార్చడానికి ఆయన పట్టిన కాలం ఎంత? ఆదామును సృష్టించడానికి పట్టిన కాలం ఎంత? సృష్టిని నిర్మించడానికి ఆయన పట్టిన కాలం ఎంత? ఒక పాపిని పరిశుద్ధునిగా చేయడానికి, లోపల ఉన్న వ్యక్తిని ఆ దేవుని బిడ్డగా మార్చడానికి ఆయన పట్టిన కాలం ఏంటంటే 33.5 సంవత్సరాలు పెట్టిందండి. దేవుడు అంటున్నాడు కదా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరిచి ఎలా తప్పించుకోగలం? ఏంటి ఇది? ఎలాంటిది ఇది? గొప్ప రక్షణ. దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన రక్షణ. రక్షణ గురించి చాలా మంది తెలియక చెప్పండి, రక్షణ నిర్లక్ష్యపరుస్తున్నారు, ఆరాధన నిర్లక్ష్యపరుస్తున్నారు, వాటి విలువ తెలియడం లేదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నారు, వారి విలువ తెలియడం లేదు. వారు ఏం కోరుకున్నారంటే నేను కోరుకుంటున్నారు. నిన్ను నన్ను రక్షించడం కోసం దేవుడు సంకల్పించే సంకల్పంలో ఆయన వాడుకున్న వస్తువులు, మనుషులు చూడండి. వీళ్ళరా చూడండి, ఒకసారి చూడండి. ఓ మాట చెప్తాను వినండి. ఏళ్ళు ఎంత ఉంటుంది? ఏళ్ళు ఎంత ఉంటుందమ్మా? ఎవరు మాట్లాడండి, మెత్తగా ఉన్నారు మీరు అందరూ. ఏళ్ళు ఎంత ఉంటుంది? చూసారు చూడలేదా? ఫోన్ చాలా పెద్దదే అని చెప్పండి. చలిసీమ ఎంత ఉంటుంది? చీమల్లో ఎన్ని రకాలు తెలుసా? ఏ చీమ? చీమలు చెప్పండి. ఎర్ర చీమ, నల్ల చీమ, ఒరే గండి చీమ, ఇంకా మూడేనా? చలిచీమ, గబ్బు చీమ ఎక్కడ ఉంటుందమ్మా? ఉంటుందా? సరే, తెలియదు, నేను చూడలేదు. చాలా రకాలు ఉంటాయి. చలిచీమ ఏడుగులు ఏం చేసింది? బంధించిందంట. ఇది ఆశ్చర్యమే. నేను చెప్పాలనుకున్న విషయం ఇది కాదు. ఆకాశం మహాకాశం పట్టజాలన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సకల యుగములలో స్తోత్రాలు, యుగములకు భూములకు అధిపతి, యుగములకు రాజు. ఆయన ఒక అల్పుడైన మానవుడు, ఇసుక రేణువు లాంటి మానవుడు, గడ్డి పూస లాంటి మానవుడు, ఆవిరి వంటి మానవుడు, ఏంటంట నీటి బుడగ లాంటి మానవుడి చేతిలో చిక్కపడ్డారు, బంధించబడ్డారు. మీకు అర్థమవుతుందా? అర్థం అవట్లేదు. ఈ మహాదేవుడు ఏం చేశాడండి? ఒక అల్పమైన మానవుడికి మానవుడు పట్టుకుంటే బంధించబడితే అక్కడ బంధించబడ్డారండి. ఈ మానవుని రక్షించడం కోసం తను తాను సిలువకు అప్పగించుకున్నారు, ప్రాణం పెట్టాడు. అంటే ఆయన ఎంతగా
దేవుడి సంకల్పానికి తను తాను తగ్గించుకున్నాడు చెప్పండి. తను తాను వ్యక్తిగా చేసుకున్నాడు, తను తాను అప్పగించేసుకున్నాడు. మహాదేవుడు మన రక్షలుగా మారడం కోసం తను తాను అప్పగించుకున్నాడు, చిక్కబడ్డాడు. అది నీకు ఇచ్చిన రక్షణ యొక్క గొప్పతనం. పాపి పరిశుద్ధుడు అవడం అంటే పరిశుద్ధుడు పాపి కొరకు తను తాను అప్పగించుకున్నాడు, తన స్థానాన్ని విడిచి మన స్థానంలో నిలిచాడు. అది ఈ రక్షణ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు గాబ్రియేలు దూతను వాడుకున్నాడు. దూతల్లో ఒక ప్రధాన దూత. దాని గురించి మనం వివరించుకోకలే. యేసేపు వాడుకున్నాడు, మరియమ్మ గారిని వాడుకున్నాడు. యేసేపు చూడండి, యేసేపు ఎవరని చెప్తుంది బైబిల్? నీతిమంతుడు అని చెప్తుంది. దేవుడు ఎవరు వాడుకుంటారు? అంతే. యేసేపు నీతిమంతుడు. తన తప్పు ఆ తప్పుని, ఇతరుల తప్పుని ఏం చేయడు, ఎత్తి చూపేవాడు కాదు. నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడంటే యేసేపులా ఉంటాడు. యేసేపు తన భార్య, తన కాబోయే భార్య లేదు, సగాయం వివాహం అయిపోయింది, తన పెళ్లి చేసుకోబోయే భార్య గర్భవతం చేసి ఏం చేశాడంట? తనని అవమానపరచనక. అది బైబిల్ ఉన్న మాటలే మనం చెప్పుకున్నాం. అంటే నీతిమంతుడు ఏం చేయడు? అవమానపరచడు. నాకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మన సంఘంలో కొంతమంది వివాహం చేశాను. వారు కన్యకలు వివాహం చేశానండి నేను. హలో, విన్నారా? నేను చెప్తున్నానండి, కన్యకలను వివాహం చేశాను నేను. యోగ్యత తెలుసుకుని ప్రార్థించి ఈ అమ్మాయి నువ్వు చేసుకో, ఈ అబ్బాయి నువ్వు చేసుకో, నేను సాక్ష్యం ఇస్తున్నాను. నీకు జరిగిన మేలేంటో తెలుసా? కన్యకను వివాహం చేస్తుంది. ఇక్కడ యేసేపు నీతిమంతుడే గనక తన రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. అవమానపరిచేవారు కాదు నీతిమంతుడు. ఇంకేంటంట, శిక్ష వేసేవాడు. ఏదైనా తప్పు చేస్తే పలానా వాళ్ళ విషయం తెలిసిందనుకుని ఏం చేస్తాం? అటు నలుగురు పెద్దలు పెడతాం, ఇటు నలుగురు పెద్దలు పెడతాం, మధ్య కూర్చోబెట్టి ఏం చేద్దాం? మనం తీర్పు తీస్తాం. ఎలాగైనా సరే వీళ్ళు ఏమవ్వాలి? చిన్నగుచ్చాలి, అవమానపరచాలి కదా. నీతిమంతుడైన యేసేపు ఎవ్వరికీ చెప్పలేదండి తన భార్య గురించి. ఇంకేం చేశాడు? రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు. దూత వచ్చి, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్యను చేర్చుకునేటప్పుడు నువ్వు భయపడద్దు. ఆమె గర్భము ధరించింది దేనివల్ల? పరిశుద్ధాత్మ వల్ల అన్నది. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడు తెలుసా? దూత చెప్పిన మాట విన్నాడంటే. అమ్మా, నీతిమంతుడు అయిన యేసేపు దూత చెప్పిన మాట నమ్మాడండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది ఎవరండి? దేవుడేనండి. దేవుడు చెప్పిన మనం వింటలేదు అంతే కదా. వాక్యమే దేవుడు కదా. దేవుడు చెప్పిన మనం నీతిమంతుడైన యేసేపు దూత చెబుతున్నాడండి, తన భార్యను చేర్చుకున్నాడు, విడిచిపెట్టలేదండి. మనం నీతిమంతులమైతే దేవుని మాటలు చదువుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం కదా, మరి వినాలి కదా. దేవుని మాట చెప్పని నడుచుకోవాలి కదా. యేసేపు నీతిమంతుడు. పరిశుద్ధాత్మ భూమి మీదకి రాని దినములో పరిశుద్ధాత్మ నమ్మిన వాడు నీతిమంతుడు.
పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తాది. ఏడు భక్తులు అన్నాడు కదా, అస్సలు ఇది జరగదు అన్నాడు. కానీ దూత చెప్తే ఏసేపు ఏం చేశాడు? నమ్మి భార్య చేర్చుకున్నాడు. ఏమన్నా మాట హలో వినండి, జనరల్ గా మీరు అన్నాను, నీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీ భార్య మంచిది కాదని తెలిసింది, భర్త మంచిది కాదని తెలిసింది, ఏం చేస్తావు? మాస్టర్ గారు వచ్చి లేదయ్యా మంచిదయ్యా నా మాట ఏనయ్యా అన్నాడు. వింటావా? మాస్టర్ గారి మాట వింటావా? చెప్పండి. పోనీ పెద్దలు వచ్చి చెప్పారు, ఏమని చెప్పారు, వింటారా? అసలు తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి. రే ఒక ఆవిడ 100 మందిని తీసుకొచ్చి నీకు నా కొడుకు పెళ్లి చేస్తానండి. ఇది జరిగేది ఏంటంటే మాట అంటే పరిశుద్ధాత్మ అంటే తెలియదు. ఏసేపు దూత చెబితే నన్నాడు, దేవుడి సంకల్పాలని అన్నాడు, దేవుడి యొక్క ఉద్దేశాలను సర్వపరచడానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఏమంటారు ఇంట్లో? ఇంకా పెళ్లి కాలేదు, గర్భంలో ధరించిందంటే ఇంట్లో ఏమంటారు? ఏమంటారు చెప్పండి? ఉదయం కదా, ఇంటి వాళ్ళు విడిచిపెట్టేశాడు ఏసేపు. మరి తన ఇంటి వాళ్ళు విడిచిపెట్టేసింది. వారిద్దరూ కలిసి దేన్ని నమ్మారంటే దేవుడి చిత్తాన్ని నమ్మారు. దేవుడు కార్యం జరగాలి, మనల్ని ఏమన్నా పర్వాలేదు, మనల్ని ఎంతమంది నిందించినా పర్లేదు, ఎంతమంది అవమానపరిచినా పర్లేదు, ఎంతమంది వెలిగించినా పర్వాలేదు, ఏమి చేసినా పర్వాలేదు, ప్రభు పర్వాలేదు, ప్రభు చిత్తం జరగాలి, ప్రభు సంకల్పాలు జరగాలి. దాని వరకు మన ఇద్దరము రెడీ అనుకున్నాను. చూడండి, ఇంకా కొంచెం చూడండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, అవమానాలు, నిందలు, హేళనలు. ఏమంటారు? ఏసేపు గారి భార్య ఏమంటారు? ఒరే ఏసేపు గారి భార్య పెళ్ళకుండానే గర్భవతి అయిపోయిందిరా అంటారు కదా. మనుషుల మాటలు లక్ష్య పెట్టారు, దేవుని మాటని లక్ష్య పెట్టారు. నీతిమంతుడైన ఏసేపు ప్రియులరా, ఇంకో మాట తెలుసా? గర్భము ధరించిన మొదలు బిడ్డ పుట్టే వరకు ఆమెను ఏం చేయలేదు, మొట్టలేదు. ఇద్దరు ముట్టుగానే ఉన్నారు. అతడు మరియను ఏం చేయలేదు, ముట్టలేదు. ప్రియులరా, ఎన్ని పాటలే. దేవునికి భయపడ్డారు తప్ప మనుషులకి భయపడ్డారు. ఏసేపు గారు ప్రియుల గ్రంథం, మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వచ్చిన త్వరగా చదువుతారా? ఏమి చాలా జాగ్రత్తగా చూడండి, చూసి చదవండి. మీకా గ్రంథం చదువున్నాను. తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుణ్ణి సన్నిధిని నమస్కారం చేదును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించిన వేల కొలది పొట్టేళ్లను, వేలాది మందులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయిన నదిక్రమములకు నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారం నా గర్భఫలము నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నన్ను అడుగుతున్నది. ఏమడుగుతున్నాడమ్మా? ఏమడుగుతున్నాడు మిమ్మల్ని దేవుడు? చెప్పండి. దీన మనసు కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడికి విధేయత కలిగి జీవించాలి. యేసేపు దేవుడికి విధేయత కలిగి జీవించాలి. ఇది యేసేపు యొక్క జీవితం. అందుకు యేసేపుని దేవుడు కోరుకున్నాడు.
మరియ ధర్మశాస్త్రమును కలిగి నమ్మింది, ప్రవక్తల యొక్క ప్రవచనాలను నమ్మింది, ఎరిగింది. ఇంకా ఇవ్వాలంట దేవుని మెస్సయ్య వరకు కనిపెట్టే వారిలో ఆమె కూడా ఏం చేస్తుంది? విశ్వాసంతో ఎదురు చూస్తుందండి. అదేం చేస్తుంది? ప్రార్థనాపరురాలు. ఈ మాట చెప్పండి. ఏంటండి? ప్రార్థనాపరురాలమే. దూత ఎప్పుడు ప్రత్యక్షమైంది? తన గదిలోకి వెళ్ళి పడుకుని నిద్రపోతుంది. దూత వచ్చి మరి అమ్మ అని తెచ్చారు కదా. ఏం చేస్తుంది? తను ప్రార్థన చేస్తుండగా గదిలోకి వచ్చింది. ప్రకాశమానమైన వెలుగులో దూత ప్రత్యక్షమైంది. వీళ్ళ ప్రార్థనాపరురాలు, ఆమె కన్యక. ఆమె అంటే నేను పురుషుని ఎరగని దాన్ని అంటుంది. అని ఎవరండి? పురుషుని ఎరగని దాన్ని అన్నదండి. పరిశుద్ధాత్మ ఆమె పొందుకుంది. ఆమె తన జీవితాన్ని సమర్పించుకుంది. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆమెకి ప్రధానం చేయబడింది. త్వరలో పెళ్ళి అవుతుంది. ఎన్ని ఆశలు ఉంటాయి? ఎన్ని కళ్ళ కంటది? ఎన్ని కోరికలు చెప్పండి? ఏమనుకుంటుంది అది? మేము ఫలానా చేయాలి, ఫలానా దర్శించాలి, ఫలానా చేసుకోవాలి, ఫలానా చేసుకోవాలి అంటే మనం కూడా మన పెళ్ళైనా ఉన్నారు కదా, ఉంటాయి కదా. కానీ తన ఆశలను, తన కోరికలను, తన యొక్క కళలను పక్కన పడేసింది. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను సమర్పించుకోవాలి. దేనికి సమర్పించుకున్నావు నువ్వు? ప్రభు కోసం. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించిన దేవుని కొరకు నువ్వేం సమర్పించుకున్నావు? నేను మీ అందరికీ ఒక వీడియో పెట్టాను, పాల్గొంది. దేవుని కొరకు నువ్వు ఏమి సమర్పించుకున్నావు అని అని చెప్పాడు. అంతే కదా. ప్రియులారా గమనించండి. ఏమండి, దీనికి దూత చెప్పే మాటగా అంగీకరిస్తే ఆమెకి నిందలు వస్తాయి, అవమానిస్తారు, అతిథాలు, రాళ్ళతో కొడతారు. తనకి ఇంక వివాహం అవ్వదు. ఇంటి వారు వెళ్ళేస్తారు. మా ఇంటికి కానుకలు చేసావు, మా కుటుంబ ప్రతిష్ట తీసేసావు అని బయటికి వెళ్ళేస్తారు. ఎవరు వివాహం చేసుకోవాలి? దూత చెప్పింది యేసేపు గారికి వచ్చారు, దూత చెప్పింది మరియమ్మ గారికి వచ్చారు. ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఏం చేసి ఉంటారు? మరికి యేసేపు గారికి వందనాలు చెప్పుకుంటారు, పవిత్రమైన ముద్దు పెట్టి వందనాలు చెప్పుకుంటారు. యేసేపు గారికి మరియమ్మ ఏం చేస్తుంది అన్నది? వందనాలు చెప్పుకుంటారు కదా. నాకు దూత చెప్పింది నిన్ను చేర్చుకోవడానికి వచ్చాను మరియమ్మ అంటే, మరియమ్మంటుంది నాకు దూత చెప్పింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ఎన్నుకున్నది, నా గర్భాన్ని ఎన్నుకున్నది కోరుకున్నది దేవుడు అంటే ఇద్దరు ఏం చేస్తారు చెప్పండి? ఇద్దరు కలిసి దేవుని రక్షణను ప్రజలకు సిద్ధపరచట్లో వారిద్దరూ ఏకీవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని అడగచ్చా ఈ ప్రశ్న? మీరు దేని వరకు మీరు సిద్ధపరచబడ్డారు? మీరు దేని వరకు ప్రభువుని సేవిస్తున్నారు? మీ సమర్పణ ఏంటి? పిల్లరా, మనం చాలా మాట్లాడుకుంటాం. మొన్న మంగళగిరిలో రేపు 20వ తారీఖు నుంచి మీటింగ్ జరుగుతుంది. 20, 21, 22 తారీఖు. ఆయన మంగళగిరి ఏపీఎస్పీలో పనిచేస్తాడు. మన బ్రదర్ అసెంబ్లీ అక్కడ ఉంది. పాల్ గాంధీ గారు, వీరేంద్ర పవిత్ర గారు, అలాగే రాజకుమార్ గారు, వాళ్ళందరూ స్పీకర్స్. వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్నా మిమ్మల్ని కలవాలనుకున్నాం, ఇలా మీటింగ్స్ మీరు తప్పనిసరిగా రావాలి, ప్రార్థన చేయాలి అని చెప్పేసి అన్నారు. మరియు ఈ సేపులో మనం చూడవలసినటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. మీరు ఎలాంటి వారంటే ఇంటి వారు వెళ్ళేసిన, లోకమంతా తృణీకరించిన, జనులందరూ చూసి నవ్విన, లేకపోతే అపహాసం చేసిన, ఆ చెడ్డైనా సరే వారు ఎవరి వైపు చూశారంటే దేవుని వైపు చూశారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం
వారు ఇద్దరు కూడా సమర్పించుకున్నారు. వారే యేసేపు మరియా. ఎవరి కోసం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని లోకానికి లోక రక్షకుని ఈ లోకానికి అందించడానికి ఆ కుటుంబము ఆ ఇద్దరు కూడా నిలబడ్డారు. యేసు ఆ క్రీస్తు జనన విధం ఎట్లనగా అన్నారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చదువుతారా? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. అనగా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడేను. యేసేపు గారు, మీ అమ్మ మీ నాన్నలు మీ కుటుంబం మిమ్మల్ని వెలివేసిందా? బయటికి గెంటేశారా? మరియమ్మ గారు మీ ఇంట్లో కూడా మిమ్మల్ని బయటికి గెంటేశారా? అయితే మనందరికి ఎవరు తోడు ఉన్నారు? అంతే సంగతి. వారు వారికి ఎవరు తోడు ఉన్నారంటే ఇమ్మానుయేలు ఉన్నారు. ఇమ్మానుయేలు దేవుడి తోడుగా ఉన్నారు. దేవుడి తోడు. దేవుని కొరకు సమర్పించుకున్న వారు ఎలా ఉంటారంటే దేవుడి మీద ఆధారపడి బతుకుతారు, మనుషులు కాదు. వీళ్ళరా ఇది చాలా విశేషమైన 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. అదే యెషయా గ్రంథం 8:10. ఆలోచన చేసుకునేనను అది వ్యర్థమగదు, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో ఉన్నాడు. ఇంక వీళ్ళ ఆలోచన కాదు, ఇంకేం ఆలోచించద్దు, ఎవరితో మాట్లాడద్దు, ఎవరిని సంప్రదింపు కాదు, దేవుడు చాలు. ముందుకు ప్రయాణం చేశారు, లోకానికి రక్షకుని అందించారు. 700 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనాలు అందిందండి మరియమ్మ గారు. 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనాలను వారు నమ్మారు. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు జన్మలో 7 ప్రత్యేకతలు ఉన్నాయండి. మీరు రాసుకోండి, మీకు తెలియజేస్తున్నాం. మొదటి ప్రత్యేకత, ప్రపంచములో పుట్టక ముందే ఉన్నవారు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు. లోకము పుట్టక ముందే ఉన్నానన్నాడు కదండి. అంత మాత్రమే కాదు, అబ్రహాము కంటే ఉన్నానన్నాడు. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ముందున్న దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద కుమారుడు వచ్చాడండి. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. అంటే లోకం పుట్టక ముందు ఉన్నవాడు, ప్రపంచమును నిర్మించక ముందు ఉన్నవాడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. అందరూ నీకు 30 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము కంటే ముందున్నామంట ఏంటి అన్నారు. మీకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాకపోతే పర్లేదు, నీకన్నా అర్థం కావాలేదా? ఆయన ఎంత గొప్పవాడో, ఆయన పుట్టుకలో ఉన్న ప్రత్యేకత మనం చూస్తున్నాం. రెండో మాట, రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5. మీరు ఇశ్రాయేలు అర్చన ఆచారములను వాగ్దాన నిబంధనలను వీరివి పితలు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఏంటి ఈయన ప్రత్యేకత చెప్పండి? ఈ గొప్ప దేవుడు శరీరం నుంచి పుట్టారండి. శరీరం బట్టి ఈ మహాదేవుడు వల్ల పుట్టారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన జన్మ ఏం చెప్పండి? ప్రవచనాత్మకమైంది. చదవనమాట 3:15. మరియు నీకును స్త్రీకిని అంటే స్త్రీ సంతానం ఎవరు? ప్రభువే. మనందరం ఒకే ఒక్కరు స్త్రీ సంతానం, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పుట్టిక ప్రత్యేకమైనది. ఆయన పుట్టిక
అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దాన్ని, ఇది ఎలాగ జరుగును అని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుడు నీ యొక్క శక్తి నేను కమ్ముకొనును, కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన ఎవరైనా పరిశుద్ధుడు. యేసుప్రభువు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మలో పుట్టాడు. ఆయన దేవుని కుమారుడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన నిలవచ్చడం మానవ దేవుని కుమారుడు, మానవ కుమారుడు వచ్చి మానవులను దేవుని కుమారుడుగా చేశాడు. దేవుడు తీసుకోవడం కలిగిన అర్థమైందని అర్థం అన్నదా? చెప్పండి. మానవులను దేవుని కుమారుడుగా చేయగలిగితే దేవుని కుమారుడు మానవ కుమారుడు సత్యమే. ఆయన పుట్టిన ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 24:17. ఆయనను చూచుతున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించి ఈయన పుట్టినప్పుడు, యేసుప్రభు పుట్టినప్పుడు ఏం పుట్టిందండి? ఏం ఉదయించింది? నక్షత్రం. ఏమన్నాడు ఈయన? యాకోబులో నక్షత్రం, ఇశ్రాయేలులో రాజధానం. ఆయన పరిపాలన చేయబోతున్నాడండి. ప్రియులారా, జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకు అతని పాదముల ఎదుట సాగిలి పడగా, అతడు, వద్దు సుమి, నేనను నీతోను యేసును గురించిన సాక్ష్యం ఇచ్చు నీ సహోదరులతో సహదాసుడను, దేవుడికి నమస్కారము చేయము, యేసును గురించిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పునే. ఏంటండి? నువ్వు యేసు గురించి చెప్తుంటే అది ప్రవచనాసారం. మరి నమ్మింది, యేసు నమ్మింది. సోదరా సోదరి, నువ్వు నమ్ముతున్నావా? ఈ ప్రవచన సాధనటువంటి ప్రభు యేసుక్రీస్తును నమ్ముతున్నావా? ఎంతకాలం ఇంకా ఇంటి ద్వారా జీవిస్తావు? ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం దేవుడిని బ్రతుకుతావు? ఈ రోజైనా యేసు ప్రభుని నమ్ముకో. ఆయన నీ రక్షకుడిగా అంగీకరించు. ఆయన ప్రవచనానుసారమైనటువంటి దేవుని కుమారుడు. నీ కొరకు నా కొరకు ఈ లోకాన కన్య మరియ గర్భముతో ఆయన జన్మించారు. వీళ్ళరా 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8-9 వచనాలు చదువుతారా? యోహానను నేను ఈ సంగతులను వినిన వాడును, చూచిన వాడును, ఈయన విని వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం నుండి వ్రాయబడిన గైకొను వారితోనూ సహవాసం. ఎవరన్నది దూత? ఎవరన్నది మాటలు? పరలోకమందున్న దూత. ఎవరితో సమానం అంట? ఈ వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో, ఈ యేసు ప్రభు గురించి ఎవరైతే సాక్షిగా జీవిస్తారో, సాక్ష్యం ఇస్తారో, వారితో ఎవరు సమానం? పరలోకంలో ఉన్న దూత సమానం అంటుందండి. మనం కలిసి ఎవరికి నమస్కరించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. అమ్మా అంటున్నారా? యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నావా? యేసు ప్రభు గురించి నువ్వు తెలుసుకున్న సంగతులు, విన్న సంగతులు నమ్ముతున్నావా? విశ్వాసం ఇస్తున్నావా? ఆయన నీ కొరకే వచ్చారు.
ఆయన మనందరి కొరకు ఆయన పుట్టి ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు. మనందరినీ కూడా ఆయన ఉన్న స్థలంలో అనగా దేవదూతలతో సమానంగా చేయడానికి దేవుడు మరలా ఇవ్వడానికి రాబోతున్నాడు. సహవాసులను అన్నాడండి. ఏది జరగబోయే విషయాలు చెప్పినటువంటి దూత. నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తే, దేవుని యందు విశ్వాసం ఇస్తే, ఈ ప్రవచన గ్రంథాన్ని నమ్మితే, ఆ గైకుంటే నువ్వు దేవుని దూత ఏమంటే మన ఇద్దరము దోసలమే, మన ఇద్దరము కలిసి చెప్పండి. యేసేపు మరియలు ఇది నమ్మారు, గైకున్నారు, యేసు ప్రభుని లోకానికి అందించారు. మనం ఏం చేద్దాం చెప్పండి? మనం ఏం చేద్దాం? భోజనం చేద్దాం, మళ్ళా లేద్దాం, భోజనం చేద్దాం, అదే మన జీవితం. ఎందుకు యేసేపు మరియల గురించి బైబిల్ చెప్తుంది? ప్రపంచమంతా ఎందుకు ప్రకటించబడుతుంది? లోకరక్షకుణ్ణి ఈ లోకానికి వారు అందించారు. చివరగా పిల్లరా, యేసు ప్రభు పుట్టడం ద్వారా ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా చేసేసింది. ఏం చేసింది? యేసు ప్రభు పుట్టడం ద్వారా ప్రపంచ చరిత్ర 2 భాగాలు అయిపోయింది. చరిత్రను ఏం చేశాడు ఆయన? 2 భాగాలు చేశాడు. ఏంటో భాగాలు చెప్పండి? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అంటే ఇంకేమీ లేదు. చరిత్ర ఆయనతో ఆరంభం, ఆయన లేకుండా చరిత్ర లేదు. మనము ధరిందాం, ఆయన ప్రవచన వాక్యాలను మనం గైకుందాం, ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవితం ఆయన కొరకు సమర్పించుకోండి, ఆయనను మహిమపరచండి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.